మళ్ళా టూర్ పోతున్నట సీఎం, మళ్ళీ టూర్ పోతున్న సీఎం 3 దేశాలు 12 రోజులు. ఈయన చూస్తుంటే నాకు చంద్రబాబు నాయుడే గుర్తొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 2014లో చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం అయినాక నీకు చూడండి 2 నెలలకోసారి పోతూ ఉంటుండే విదేశాలకి. దేనికి పోతుండో ఎవరికి అర్థం కాకపోతుండే. ఒకసారి పోయేమో ఆ ఇడ్లీ పాత్రను తీసుకొచ్చి బోర్లు ఇచ్చేసి ఇదే అమరావతి అని చెప్పిండు గ్రాఫిక్స్లో. ఒకసారి పోయేమో ఇంకెవడో వచ్చి ఇంకేదో చెప్తాడు. ఇట్లా అంటే సింగపూర్లు, మలేషియాలు, విదేశీ పర్యటనలు చంద్రబాబు నాయుడు ఒకటే పోతూ ఉంటుండే ఫస్ట్ టర్మ్ సీఎం అయినప్పుడు. సేమ్ అట్లనే కనపడుతుంది నాకు ఈయనది కూడా. మొన్ననే అధికారంలోకి వచ్చినాక అంతకుముందే పోయిండు జనవరిలో, మళ్ళీ పోతా ఉన్నాడు ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు పోయి ఎక్కడెక్కడికి పోతున్నాడు? 13వ రాత్రి ఆస్ట్రేలియాకి పోతున్నంట. ఆ ఆస్ట్రేలియాకి పోయి ఏం చేస్తాడు అక్కడ? ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అర్థమని చూస్తున్నాడు కదా ఇక్కడ. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టడీ చేసేందుకు పోతున్నారంట ఆయనకి. ఇద్దరు అధికారం పంపిస్తే అయిపోయేదానికి ఈడ 13 రోజులు పరిపాలన గాలికి వదిలేసి నువ్వు పోయి ఆడ ఫారెన్లో వండుకోవడానికి పోతున్నావు అంటే మరి ఇక పెట్టుబడులు తెస్తాను పోతుంటారు మీరు. కానీ ఏం పెట్టుబడులు వస్తాయో లేకపోతే మీరు తీసుకుపోయి అక్కడ పెట్టి వస్తారో అర్థం కాదు. అది పెట్టుబడులు పెడతాందుకు పోతుర్రా లేకపోతే ఇక్కడ మన కొండ తమ్ముడు, తిరుపతి అన్న వీళ్ళందరూ సంపాదించే తీసుకుపోయి అక్కడ పెట్టి వస్తాందుకు పోతా ఉన్నావో అర్థం కాని పరిస్థితి. 13వ రాత్రి ఆస్ట్రేలియా టూర్కి పోతాడు. 4 రోజులు అక్కడనే ఉండి, అంటే 13, 14, 15, 16 దాకా అక్కడనే ఉంటాడుంది. 17 దాకా. 18 అక్కడ నుంచి సింగపూర్ పోతాడంట. అక్కడ 18 సింగపూర్ పోయి 19 తారీఖు దాకా ఆడనే ఉండి 19న వెళ్ళి 5 రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో ఉంటారు. ఈ వరల్డ్ ఎకానమీ ఫోరం ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించిన దానికాడికి ఈ దావోస్కి పోయి 5 రోజులు ఉంటాడట ఆడ. 5 రోజులు ఆయనతో పాటు ఇప్పుడు ఎవరెవరు పోతారు? ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇంకా జేఎస్ రంజన్, ఇంకా ఇట్లా మిగతా కొంతమంది ముఖ్య అధికారులు. ఇక దాంతోపాటు ఇప్పుడు ఎవరు పోతారు తెలుసా? మనం లాస్ట్ టైం పేరు కదా కర్రె శ్రీరాము, ఆయన పేరు ఏం పేరు? బ్యాగులు మోస్తా ఆయన పేరు ఉదయ్ సింహ, ఇంకా ఓటుకు నోటు కేసులో ఎవరెవరైతే ఉన్నారో నాకు తెలిసి ఈసారి సలహాదారుని పట్టుకపోతారేమో. ప్రభుత్వ సలహాదారుని పట్టుకపోతే అయిపోతుంది. ఇట్లా వీళ్ళందరిని పట్టుకొని పో. ఇప్పుడు సంచులు మోసుకొస్తాందుకు రావాలి కదా మరి ఉదయ్ సింహ. సో ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని పోయి అది చేసి వస్తే బెస్ట్. ఇది మళ్ళీ పోతున్నట్ట. ఈ పోవడానికి రావడానికి దాదాపు ఒక ఎంత లేదన్నా కానీ మరి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయో. మనం ఈ ఢిల్లీకి పోయేస్తేనే 1 కోటి 2 కోట్లు ఖర్చు అవుతాయంట. మరి ఇప్పుడు ఈయన ఫారిన్కి పోయి 13 రోజులు ఉంటుందంటే దగ్గర ఎంత ఖర్చు కావాలో మరి ఒకసారి ఆలోచన చేయండి. రోజుకు ఒక 4-5 కోట్లు వేసుకున్నా కానీ దాదాపు 50-60 కోట్లు మింగేస్తారు. 100 కోట్ల లోపల మింగేస్తారు. ఇవి 100 కోట్లు సమర్పయామి చేస్తారు నాకు తెలిసి ఈ టూర్ పేరు మీద. చూడాలి, ఆ లెక్కలు కూడా రాదాం.